నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వ కార్డులు అందజేశారు. వీరి చేరికకు ముందు నెల్లూరు జిల్లాకు చెందిన తెదేపా నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్తో సమావేశమైన సీఎం ఆనం సోదరుల్ని పార్టీలో చేర్చుకోవడంపై సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రి నారాయణ ఆనం సోదరుల్ని తన వాహనంలో సీఎం వద్దకు తీసుకురాగా దాదాపు అరగంట పాటు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించిందని ఆనం సోదరులు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాలో చేరుతున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసమే ఆనం సోదరులు పార్టీలో చేరారని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టారే గాని ఆస్తుల పంపిణీ సరిగ్గా జరగలేదు. ఒట్టి భద్రయ్యలుగా కట్టుబట్టలతో రాష్ట్రంలో నుంచి ఇవాళ తరిమేశారు మనల్ని. అదే బాధ ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా కలిచి వేస్తుంది. అలా బయటకు వచ్చిన వాళ్ళం రాష్ట్ర రాజధాని లేదు, ఎండిన పొలాలకు నీరు లేదు, ఇండస్ట్రీస్ లేవు. వీళ్ళన్నిటి బిల్డప్ చేసుకోవాలంటే కనీసం 30 సంవత్సరాలు పడుతుంది. చంద్రబాబు అతనైతేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు, పునాది వేయగలడు అనే ఆలోచన చేశాం. అందుకోసమే ఆయనకి మద్దతు ఇవ్వాలని, ఆయనకి అండగా నిలబడాలనేటటువంటి అభిప్రాయంతో ఈ రోజు చంద్రబాబుతో కలిశాం. ఈ 18 మాసాల కాలంలో పార్టీలో ఏమాత్రం వాళ్ళల్లో పునరాలోచన కానీ ఏదైనా తప్పు జరిగిందని కానీ ఈనాటికి చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళల్లో లేదు. చేసిన తప్పుని తప్పుగా ప్రజల ముందుకు వచ్చి మేము తప్పు చేశాం క్షమించండి అనేటువంటి పరిస్థితి కూడా ఆ పార్టీలో లేనప్పుడు మరి భవిష్యత్తుకి మరి ఇక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేటి యువతరానికి ఒక భవిష్యత్తును చూపించాలి అన్నప్పుడు ఇవాళ మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. వారికి ఎంతో అనుభవం ఉంది రాజకీయంగా. మంత్రి పదవులు అన్ని కూడా యాక్చువల్గా వారు చేశారు. వారి యొక్క కుటుంబం, వారి యొక్క సభ్యులందరూ ఈరోజు రాష్ట్రానికి, నెల్లూరు జిల్లాకి వారి సేవలన్నీ అందిస్తారని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాలుస్తూ పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. ఆనం సోదరులు తెదేపాలో చేరడం వల్ల జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.